నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ ఉగాది నుంచి వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారండి? ఆదాయం పరంగా అనుకోవచ్చు, వ్యయం అలా చూసుకున్నట్లయితే. వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరము కొన్ని ఇబ్బందులు, మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, వృశ్చిక రాశికి అధిపతే కుజుడు. వీళ్ళల్లో ఏమిటి అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రాశిరీత్యా మనం మాట్లాడుతున్నాము, లగ్నరీత్యా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది కాక కొన్ని దగ్గరికి వచ్చి తప్పిపోవటము వీళ్ళు అనుకున్నటువంటివి. అలాగే కొంతమందికి ఏమో అనుకూలముగా ధనము రావటము ఉన్నట్టుండి, కొంతమందికి ఉన్నట్టుండి పోవటం. వీళ్ళ వల్ల వీళ్ళు ఏదైతే ఆశయం పెట్టుకొని ఉంటారో ఆ ఆశయాలు నెరవేరకపోవటం, అడ్డంకులు తగలటము, అలాగే ఏది మాట్లాడినా విరుద్ధం కావటం, ముందు చేస్తాము చెందుతాము అని అంటారు, అడగంగానే ఆ పని కాకపోవటం, ఆ పని కాలేదే అని ఆవేశపూరితముగా అడిగితే వీళ్ళకే నష్టం రావటము, ఇలాంటివన్నీ ఉంటాయి. వృధా ప్రయాస, తిరగటంలో కూడా అనవసరముగా తిరగటం, 1కి 10 సార్లు తిరగటం, ఆ పని కాలేదే అని మానసికంగా ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా వీళ్లకు ఉంటాయి. వృశ్చిక రాశి కొన్ని కోరికలు నెరవేరక, ఈ సంవత్సరం నెరవేరుతాయిలే అని ఆశించినవి కూడా నెరవేరక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలముగా ఉంది, ఒకవేళ కుజుడు అనుకూలం ఉంది అని అనుకున్నటువంటి వాళ్లకు యోగమే. అనుకూలం లేని వాళ్ళ సంఖ్యనే కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నది. ఎందుకు? కుజుడి యొక్క ప్రభావము తీవ్రముగా ఉండబోతూ ఉన్నది. ఇది ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ శాతం ఈ సంవత్సరం పరిహారాలు అవి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాక. ఎందుకు? దానికి రాశ్యాధిపతియే, ఒకవేళ వృశ్చిక లగ్నమైన రాశి అయినా దానికి అధిపతి కుజుడు. ఆ కుజుడు రాజైనటువంటి దాని వలన కొంతమందికి పట్టు కోల్పోవటం, అనూహ్యంగా కొంతమందికి స్థానచలనాలు కలగటము, కొంతమందికి ఉద్యోగాలు పోవటము, కొంతమంది అనుకున్నది జరగలేదే మాకు అనేటువంటి బాధపడటము, కొంతమందికి సంతానము పుడతారు. సంతానము పుట్టిన దాని వల్ల కూడా దోషముగా ఉండి పుట్టడము కానీ, లేదా వివాహము దగ్గరి వరకు వివాహం కావాల్సినటువంటి వాళ్ళు వచ్చి ఏ కారణం చేతనైనా ఆగిపోవటము కానీ, లోన్లు ధనం శాంక్షన్ అయ్యింది కానీ మన చేతికి అందదు. ఏమిటి? ఎందుకు అందకుండా పోతుంది? అంతా అయింది కదా, మేము అన్నీ మాట్లాడాము కదా, అన్నీ సమర్పించినాము కదా కరెక్ట్గా అని అనుకుంటారు. కానీ చేతికి రాదు డబ్బు, చేతికి వచ్చేదానికి సమయం పట్టటం. ఇలా భూముల వలన సమస్యలు. తర్వాత పోలీసు డిపార్ట్మెంట్లో ఒకవేళ ఈ రాశి వాళ్ళు ఉంటే వాళ్లకు కొన్ని సమస్యలు. పోలీసు డిపార్ట్మెంట్కే కొంతవరకు మంచి, కొంతవరకు చెడ్డ, ఇబ్బందులు కలగటం. ఇలా కోర్టుపరమైనటువంటి సమస్యలు చెలరేగటం. ఇలా ధనము ఉన్నట్టుండి వచ్చిన దాని వల్ల కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఉన్నట్టుండి కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకోవడము, ఈ రాశి వాళ్లను ఎక్కువ ధనం ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది అని అడగటము కానీ, లేదా అనూహ్యముగా అది మాది కాదు అని చెప్పి ఉన్నది పోగొట్టుకోవడం కానీ, ఇలా ధనము మామూలుగా భూముల వలన కొన్ని భూములు పోగొట్టుకునేవాళ్ళు పోగొట్టుకోవటము, ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళది. కొంచెము భిన్నత్వం అన్నమాట. కొంచెం ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పడం కష్టం అవుతూ ఉన్నది. ఎందుకంటే కుజుడు ఆయన ఎలాగైనా చేయొచ్చును, ఏమైనా చేయొచ్చును కాక. అందుకని ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ జాతకాల్లో కుజుడు బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, శత్రుస్థానంలో ఉన్నాడా అనేటువంటిది ఒక్కసారి చూసుకొని వాళ్లకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు చెప్పినవన్నీ తప్పిపోవడానికి మేలవుతుంది కాక. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకైనా, సంతానము కావాలని కోరుకునేటువంటి వాళ్ళకైనా వాళ్ళ ఎదిని బట్టే ఉంటుంది తప్ప ఇక్కడ జనరల్గా రాశి వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుందని చెప్పడానికి లేదు. వృశ్చిక రాశి వాళ్ళు ఎందుకు? లగ్నాధిపతి ఆ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి రాజైనడు కదా, ఇంకేమిటి యోగము కదా అనుకుంటాం. కానీ వీళ్ళకి గనక వీక్ స్థానంలో ఉండి రాజైనాడు అంటే ఆయన ఉండి కూడా ఏమీ చేయలేని అచేతనుడు అవుతాడు. వీళ్ళ స్థానాల్లో ఉండాలి కదా ఉన్నతమైనటువంటి ఇది.
అవును. రాజు అయినప్పటికీ కూడా మనకు అది యోగం ఉండాలి కదా, ఆ యోగించినప్పుడు కదా రాజు అయినందుకు మనకు యోగాలు వస్తాయి. హ్మ్. మన దాంట్లో అవయోగం ఉన్నప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు? అయినా చేయలేడు. ఇప్పుడు రాజు మనకు ఒక ముఖ్యమంత్రి అయినాడు, ముఖ్యమంత్రికి సంబంధించిన బంధువే ఒక పిల్లవాడు, వాడు ఏమి చదువుకొని పాస్ అయి ఉంటే కదా ఏదో ఒక దాంట్లో ఉద్యోగం అనేది. హ్మ్. వాడు ఏమి చదువుకోకపోతే వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? చదువులోనే వీక్ అయినప్పుడు వాడిని ఉన్నతమైనటువంటి స్థితికి ఎట్లా చేయగలుగుతాడు అనేటువంటి అంశం ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. అది విదేశీ ప్రయత్నాలండి చేయొచ్చు అంటారు. చేసుకోవచ్చు, లక్షణంగా చేసుకోవచ్చును. వాటి గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. తిరుగుతారు, బాగా తిరిగి దాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి పట్టుదలతో పోతారు. లేకపోతే వీళ్ళ తెలివితేటలు చాలా గొప్పవి, అనేక రకాలుగా సంపాదించాలని చూస్తారు, మంచి మాటకారితనం ఉంటుంది, ఆకర్షించేటువంటి తత్వం ఉంటుంది, హ్మ్. కొన్ని ఉన్నతమైనటువంటి కోరికలు ఉంటాయి, ఏదైనా బ్రాండెడ్ వస్తువులు వాడాలి అనేటువంటి తపన ఉంటుంది. అంత అనూహ్యంగా డబ్బు ఖర్చు అవుతుంది, కానీ అయ్యో పోయింది అని బాధపడతారు మళ్ళీ. హ్మ్. ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే అండి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు ఈ సంవత్సరం అంతా? ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళు పరిహారం కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు పోవటము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాలకు పోవటము, ఆరాధన చేసుకోవటము. బ్రాహ్మలకు చిన్నపిల్లలు ఉంటారు, వేద పండితులు, చిన్న పిల్లలు వేదం నేర్చుకునేటువంటి పిల్లలకు ఆ వటువులు అంటారు వాళ్ళను. హ్మ్. ఆ వటువులకు ఎర్రటి వస్త్రాలు, షష్ఠి పంచలు ఉంటాయి. అలాంటివి వాళ్లకు పంచి పెడితే మంచి జరుగుతుంది అనేది గ్రహించాలి వీళ్ళు హ్మ్. ఈ సంవత్సరం. చాలా చక్కగా తెలియసా గురుగారు. ధన్యవాదాలండి. జై